గోవింద 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 స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాపనివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. వెంకటేశ్వర స్వామి భక్తి కథలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా అనేక విషయాలను మనం తెలుసుకుంటున్నాం. స్కాంద పురాటంలోవి, వెంకటాచల క్షేత్ర మహత్యంలోవి, వెంకటాచల వైభవంలోవి అనేక విషయాలను మనం తెలుసుకుంటున్నాం. దానితో పాటుగా స్వామి యొక్క అనుగ్రహానికి కృప కోసము మనం ఎటువంటి సాధనలు చెయ్యాలి అన్నవి కూడా తెలుసుకుంటున్నాం. కానీ మనకి ఆయన నక్షత్రం వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ముఖ్యమైన నక్షత్రాలు మధ్య భాగంలో ఉన్నాయి. ఆయనకి సరిపడా అటువంటి నక్షత్రాలన్నీ కూడా అమ్మవారివి, అయ్యవారివి. ఆ నక్షత్రాలు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ మనకి ఏం చెప్తున్నారు, ఆయన్ని ఎలా సాధన చేస్తే ఇంకా మనకి ఎటువంటి అనుగ్రహం, స్వామి కృప మనకి ఏ రూపంలో ఎలా లభిస్తుంది అన్నది కూడా మనకి చెప్పడం జరిగిందండి. అయితే జ్యేష్ఠ నక్షత్రం గురించి చెప్పుకుంటున్నామనండి. మనకి వృశ్చిక రాశిలో ఉంది జ్యేష్ఠ నక్షత్రం. 4 పాదాలలో ఈ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో కొలువయ్యింది. మేషరాశి నుంచి వృశ్చిక రాశి వరకు గనక లెక్క చూసుకుంటే అష్టమ రాశి ఇది. అష్టమ రాశి అంటే ఆయుర్దాయం గలది. అంచేత స్వామి కృపతోటి అందరూ ఆయురారోగ్యాలతో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మనం ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద. అంతఃపుర కాంతలందరూ కూడా వచ్చేటప్పటికే ఆయన శయ్య దగ్గర మొత్తం వెన్నతో నిండిపోయింది ఆయన గదంతా కూడాను. ఎందుకు? అక్కడ రాధాదేవి నాకు మరణమే శరణం అని చెప్పి అప్పటికే నవనీతము, వెన్న, చక్కటి మీగడ ఇవన్నీ కూడా తేనీరు తాగేసి కృష్ణ ధ్యానంలో కూర్చుంది ఆ బొబ్బలు తగ్గాలని. ఎందుకు? ఆవిడ హృదయ మందిరంలో ఆయన పాదాలు పెట్టుకుని పూజించుకుంటోంది ఆవిడ కదా. అది. ఇక మూడవది, గోపబాలులందరి వల్ల కృష్ణుడికి తెలిసిపోయింది మరణమే శరణం అంటోంది, కఠోర తపస్సుకు వెళ్ళిపోయింది అని చెప్పి వెంటనే గబగబా రాధను ఓదార్చి ఆమెకు తత్వోపదేశం చేసి బృందావనానికి వెళ్ళి తత్వోపదేశం చేసి ఆమెను దీక్ష నుండి విరమించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత గొప్ప భక్తి చూడండి. ఆ మధ్య సామవేదం వారు కూడా ఈ కథ చెప్పారు. అనేక పాండురంగ విఠల కథల్లోనూ కూడా ఈ కథ ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే మరీ ఏదో 17-16వ శతాబ్దం నాటి కథలైతే కాదండి. అయితే వాళ్ళందరూ కూడా పేరంటానికి వెళ్తూ మహారాష్ట్రలో గ్రామంలో అందరి బుట్టల్లో కూడా కృష్ణుని పెట్టుకుని ఇల్లు తాళం పెట్టి వెళ్ళిపోయి బుట్టను తీసుకుని వెళ్ళడంట. ఒక్కొక్కళ్ళు కూర్చోవడం, ఆ బుట్ట ముందెట్టుకోవడం, ఒక్కొక్కళ్ళు వరుసగా బుట్టలు ముందెట్టుకోవడం. దేవాలయానికి వెళ్ళాలి, లేదా ఏదన్నా పేరంటంకి వెళ్ళాలి, ఏదన్నా భాగవతంకి వెళ్ళాలి. ఈ బుట్ట కృష్ణుడు వాళ్ళతో కలిపి ఆయనకి శుభ్రంగా చలేయకుండా గుడ్డలు చుట్టి స్వెట్టర్లు వేసి తీసుకువెళ్ళాడంట. ఏమిటి బుట్టలన్నీ అని చెప్పి తెలియని వాళ్ళు అడిగితే, మా కృష్ణుడు ఉన్నాడు, తాళం వేసుకొస్తే ఇంట్లో భయపడ్డా అని అడిగారట. భావన మాత్రం చేతనే స్వామి మనకి పలుకుతారండి. ఇది కలియుగం. మీరు ఎన్ని హోమాలు చేయండి, ఎన్ని రుద్రాభిషేకాలు చేయండి, ఏం చేయండి, రోజు చేయండి కాదు. భావనలో భగవంతుడు ఎప్పుడైతే పలుకుతూ ఉంటాడో అప్పుడే మనకి శాశ్వతంగా భగవంతుడు మన హృదయంలో, మన ఇంట్లో కొలువై ఉంటాడు. మన కష్టాన్ని ఆయన కష్టంగా తీసుకుంటాడు. అలాగే మరోసారి అంతఃపుర కాంతలందరికీ ఇది కూడా సరిపోలేదు, ఇంకో మాట కూడా వాళ్ళ భక్తి చూపించాలని కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడో తెలుసా? జగన్నాటక సూత్రధారి కదా. నాకు తలనొప్పిగా ఉందంటే ఆ భాషలో శిరోభారంగా ఉంది,
తనపై ప్రేమ భక్తి ఆరాధన ఎటువంటివో చూద్దామని అందరినీ కూడా పరీక్షింపదలిచి నాకు శిరోభారంగా ఉంది అని చెప్పి అష్టభార్యలకి చెప్తారు. అష్టభార్యలు అందరూ కలిసి పని వాళ్ళని సేవకుల్ని అందరూ పిలిచి స్వామివారికి శిరోభారంగా ఉంది, అది తండని ఒకళ్ళు ఇది తండని ఒకళ్ళు మొత్తం అందరూ చుట్టూ చేరుతారు. చేరేసరికి అంతఃపురం అంతా ఏం చేద్దాం అని అడిగే లోపులోనే ఒకళ్ళొకళ్ళు రణగొళధ్వని చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. నారాయణ నామస్మరణతో వచ్చాడండి ఆయన మహానుభావులు నారద మహర్షులు వారు. ఆయన వచ్చారంటేనే మొత్తం మనకంతా వేరే అంత సిద్ధమైపోతుంది కథ. కలహభోజనుడు కదా. ఇప్పుడు అంతఃపుర కాంతలకి గోపికారమణులకి కలహభోజనుడు అవుతాడా, లేకపోతే లోక కళ్యాణం కోసం కలహభోజనం పెట్టాడా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుని క్రీగంటి చూపు అర్థం చేసుకున్న నారదుడు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాడు. ఎవరైతే అత్యంత భక్తి తత్పరులైన వారి పాదధూళి తెచ్చి స్వామి శిరస్సుకి రాస్తారో వారి తెచ్చిన ఎడల ఆ సమస్యకు పరిష్కారం అయిపోతుంది. ఆయన చూస్తే శ్రీ మహావిష్ణువు, వీరందరూ ఆయన భక్తికి దాసులు. మరి ఎవరు తెచ్చి నా పాదధూళి నువ్వు పెట్టుకోమని చెప్తారు? ఎవరికి తెగింపు రావటం లేదు, ఎవ్వరికి ధైర్యం సరిపోవటం లేదు. అయ్యో తప్పు దోషం దోషం అని చెప్పి అందరూ లెంపలేసుకుంటున్నారు, గుంజీలు తీసేస్తున్నారు. అమ్మో కృష్ణ ఇదేమిటి ఇంత పరీక్షగా ఉంది, ఇదేమిటి అని చెప్పి ఆ మొక్కులు మొక్కుతున్నారు, ఈ మొక్కులు మొక్కుతున్నారు. రణగొడొట్టుకొని స్టార్ట్ అయిపోయింది. కానీ ఏమాత్రం కూడా ఎవరికి కూడా సాహసించి వారి పాదధూళిని పెట్టడానికి ముందుకు రాలేదు. అయితే బ్రహ్మ కడిగిన పాదపురుషునికి మా పాదధూళియా అంటూ అంతఃపుర కాంతలందరూ కూడా ముందుకు రాలేక వాపోతున్నారు. వాళ్ళందరూ కూడా నారదుడు బృందావనం వైపుకు వెళ్ళి రాధకు గోపికలకు గోపబాలురకు స్వామివారికి శిరోభారం వచ్చింది, ఎవరైతే వారి భక్తి తత్పరులైన వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారి పాదధూళి తెచ్చి రాసిన ఎడల వారికి శిరోభారం తగ్గుతుందిట అని చెప్పి నారదుడు వెళ్ళి ఆ బృందావనానికి వెళ్ళి గోపికలకి రాధకు అందరికీ గోప బాలురకు కూడా తెలియపరుస్తాడు. వెంటనే వారు మాది నిజమైన భక్తి, కృష్ణయ్య శిరోభారం తగ్గాలంటే ఆయన బ్రహ్మ కడిగిన పాదమైనా సరే మా పాదధూళిని పెట్టి మేము ఆయన శిరోభారం తగ్గించేసి మేము నరకానికి వెళ్ళిపోతాము, మేమేమి ఇక్కడ ఉండము, ఆయనకి శిరోభారం తగ్గటే చాలు అని చెప్పి అందరూ కూడా సంసిద్ధమైపోతారు. వెంటనే వారు మాది నిజమైన భక్తి, మేం నరకానికి వెళ్ళినా మాకు బాధ లేదు అంటూ అందరూ కూడా పాదధూళి పట్టుకుని అందరూ వరుస క్రమంలో నిలబడతారు. దానితో వారి భక్తి చూసి కనువిప్పు కలుగుతుంది అంతఃపుర కాంతలందరికీ కూడా. ఇక అష్టభార్యలందరూ మేము నరకానికి వెళ్తాం, తప్పు అని బాధపడుతున్నారు. ఈ కృష్ణుడే వెంకటేశ్వరుడు, ఈ రాధయే నీలాదేవి. ఈ నీలాదేవి వెంకటేశ్వరుని ఆత్మతో ఉంటుంది. అందుకే శ్రీ లక్ష్మి భూలక్ష్మి నీలా సమేత అని 3 సూక్తాలు కూడా శ్రీ వెంకటేశ్వరునికి చెప్పడం అనేది తిరుమలలో ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతోంది. ఇది కరెక్ట్ పద్ధతి అండి, ఇలాగే చేస్తారు అక్కడ కూడా. శ్రీ భూ నీలా సమేత అంటారు, శ్రీ భూ నీలా సమేత అని చెప్పి. ఈ నీలాదేవి సూక్తాన్ని గనక ఎవరైతే చదువుకుంటారో ప్రతినిత్యం వింటారో వారికి నీలాపనిందల వల్ల వచ్చే కష్టాలు మనోవేదనలు కూడా తొలగిపోతాయి. నీలాపనిందలు పడకుండా నీలాదేవి మనల్ని కాపాడుతుంది. అంటే రాధ ఎన్ని మాటలు పడిందండి ద్వాపరయుగంలో, మరి ఎన్ని మాటలు పడింది ఆవిడ. పరమాత్మని ఎన్ని పడినా కూడా అలా మనస్సు నిండా కృష్ణ పాదాలనే పెట్టుకుని అన్నింటికీ నువ్వు ఉన్నావు కదయ్యా స్వామి అందే తప్ప ఏ రోజు కూడా కృష్ణుడిని నిందించలేదు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ఆవిడ ఎంత చిత్రమో చూడండి. నువ్వు కనీసం ఏమీ తాగకుండా తినకుండా వెళ్ళిపోతే ఎలాగమ్మా, కనీసం వేడివేడి పాలన్నా తాగని చెప్పి రుక్మిణీదేవి ఇవ్వగానే ఏం చేస్తుంది ఆవిడ, తప్పని పరిస్థితుల్లో తాగింది. తాగేటప్పటికి స్వామివారి పాదాలు బొబ్బలైపోయి ప్రత్యక్షమయ్యాయి. అది భక్తి అంటే. మనసు నిండా కూడా ఎప్పుడూ నండి అమ్మవారి నామము భగవన్నామము ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండాలి మనం. ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశిని అని ఒక శ్లోకం ఉంది. ఒక శ్లోకంలో ఒక లైన్ ఉంది,
అంటే మన ఎదురుపడి మనల్ని చూసి ఈర్ష్యపడినా, మనల్ని నిందలు వేస్తున్నా, మన బాధను అర్థం చేసుకోకుండా మనోవేదనకి గురి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరోక్షంగా వాళ్ళ కార్యాలన్నీ నాశనం అవుగాక. అలాగే పొద్దున్నప్పుడు కూడా ఎవరు ఏం ఎదురొచ్చి మనకి మాట్లాడతారో తెలియదు. అప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఏమాత్రం గొంకు జంకు లేకుండా స్వామి నామాన్ని, అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ వాక్యం అనుకుంటే చాలండి. నిజంగాను సమస్త కార్యాలు నెరవేరుతాయి. మనం నిజాయితీగా సక్రమంగా మన మనస్సును భగవంతుడి మీద పెట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్తే చాలండి. ఎవరేమన్నా కూడా ఇగో కృష్ణ భక్తి రాధభక్తి ఎలాంటిదో ఇప్పుడు చూశారు కదా. ఆవిడ ఏమన్నా పట్టించుకుందా? ఏమీ పట్టించుకోలేదు. వెంటనే తపస్సు చేసేసింది. తేనీరు తీసుకుంది, వెన్న తీసుకుంది, చల్లటి పానీయం తీసుకుంది. తీసుకుని కఠోర నియమంగా తపస్సు చేసేసింది. స్వామివారి బొబ్బలన్నీ కూడా నయమైపోయాయి. మరి వెన్నెలు తెచ్చారు గంగాళాలతోటి, పెద్ద పెద్ద గిండిగలతోటి. ఏం తెచ్చినా సరే వాటికి తగ్గిందా? చప్పట్లు కొట్టి రండి త్వరగా తీసుకురండి అన్నా తగ్గిందా? లేదు. భక్తి భక్తి భక్తి. ఆ భక్తి స్వచ్ఛమైనది అయి ఉండాలి. ఈ నీలాదేవి వేద స్వరూపమైన, వేద శబ్ద స్వరూపమైన ఈ నీలాదేవి యొక్క కథను ఎవరైతే వింటారో, స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రురాలైనటువంటి నీలాదేవిని ఎవరైతే ఒక్కసారి నామస్మరణగా తలుచుకుంటారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందులో కూడా మీకు నీలా సూక్తంలో కూడా ఏం చెప్పబడుతోందంటే, వైశ్యులు ఏం కోరుకుంటారండి? వాళ్ళు వర్తకం ద్వారా వాళ్ళకి ధనం రావాలని కోరుకుంటారు. అలాగే ఆ శ్లోకాన్ని, ఆ అనువాకాన్ని కూడా చెప్పడం జరిగింది. అందుకని తర్వాత ఏంటి, క్షత్రియులు రాజులు ఏం కోరుకుంటారండి? ఆ రాజులు కోరుకునేవన్నీ నీకు సామ్రాజ్యాభిషేకం చేస్తున్నాను అని నీలాదేవిని చెప్తూ ఉంటారు. రోగ అన్నార్తులను ఆదుకోగల పటిమగల రాజును అవడం కొరకు ఏం చేయాలండి? నీలాదేవిని ఎలా ప్రీతిభావంగా పూజించాలి. అలాగే కీర్తి కాముకత్వ ప్రార్థన కూడా నీలా సూక్తంలో చెప్పబడిందండి. అది కూడా చెప్తారు. విష్ణు పత్నై చ విద్మహే శ్రీ భూ సఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. ఇది నీలా సూక్తంలో వచ్చే నీలా గాయత్రి మంత్రం. విష్ణుపత్ని అయిన నీలాదేవిని సద్గురువు అనుగ్రహంతో తెలుసుకుంటున్నాము. ఆవిడెవరు, ఏమిటి, ఆవిడ యొక్క కృప ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుంటున్నాం. ఆమె భూ శ్రీ దేవుల సఖియా అని కూడా ఎరిగి ధ్యానిస్తున్నాము. భూదేవి శ్రీదేవి యొక్క సఖి అని కూడా ఎరిగి ధ్యానిస్తున్నాము కనుక ఆవిడ మమ్మల్ని సాధనా మార్గంలో ప్రేరేపించుగాక. సాధనా మార్గం అంటే ఏమిటండి? ఇందాక ఆవిడ చూడండి, ఎప్పుడు పెదాలపై కృష్ణనామస్మరణ, హృదయంలో ఆయన పాదాలు. ఇంకా ఆవిడకి వేరేదేం లేదు, అన్నపానీయాలు కృష్ణుడే. అంత భక్తిభావంతో నిశ్చలమైన నిర్మలమైన నిజాయితీ గల భక్తిని ప్రదర్శించింది కాబట్టే ఇందులో కూడా ఈ సూక్తంలో కూడా యావనడు చెప్తోంది వేదం మనకి, ఆవిడ మమ్మల్ని సాధనా మార్గంలో ప్రేరేపించుగాక, మమ్మల్ని కూడా భక్తి తత్పరులై ఉండే సాధనా మార్గంలో మమ్మల్ని నడవనీయుగాక అని చెప్పి వేడుకుంటున్నాం. విష్ణు పత్నే చ విద్మహే శ్రీ భూ సఖ్యై చ ధీమహి తన్నో నీల ప్రచోదయా. ఇదండి రాధికా భక్తి, రాధ భక్తి, గోపాలుల భక్తి. జ్యేష్ఠ నక్షత్రానికి చక్కటి మంచి కథ వచ్చింది. ఇక మనం రేపటి భాగంలో మూలా నక్షత్రం. నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు జ్ఞానానికి, భక్తి జ్ఞాన వైరాగ్యాలకి ప్రసిద్ధి. అంతే కూడా కొంచెం స్థిరత్వం కూడా కేతువు వల్ల తక్కువగా ఉంటుంది జాతకులకి. కాబట్టి ధనుర్రాశిలో గురువుకి సూపరు మూల త్రికోణ స్థానం అది ధనుర్రాశి. అంచేత ఈ రాశిలో ఉన్న మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకి మనం ఏవేం కథలు చెప్పుకుందామో రేపటి నుంచి ప్రారంభిద్దాం. 10వ రాశిలోకి మనం 9వ రాశిలోకి మనం వెళ్తున్నాము రేపటి నుంచి. ఇంకా ఇక్కడి నుంచి కథలు ఇంకా చాలా బాగుంటాయి. భక్తి శ్రద్ధలతో అందరూ వినండి. అంతేకాకుండా మా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా, కథలని కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అదే కాకుండా స్కందాగ్రజ ఛానల్ ఎవరైతే
షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అవి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ రోహిణి కథని నిన్న పెట్టడం జరిగింది. ఈరోజు మృగశిర నక్షత్ర కథ పెడతాము. తప్పకుండా అందరూ కూడా మాతో పాటు జాయిన్ అయినందుకు, అలాగే స్వామివారి కృపకు మీరు అనుగ్రహాలై మాకు కూడా అనుగ్రహం కలిగించే భాగ్యాన్ని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వస్తి.